కదా! మరి దేవుని నమ్ముకునే వారికి దేవుడు తనే మరి సృష్టికర్తగా మరి వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. తన తాలూకా రక్తం ద్వారా జయించుతారు అని తెలియచేస్తున్నారు. సో, ఈ యొక్క దినాన్ని మనం చూసుకునేటప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాం. కట్టబడి ఉన్న గాడిదకు దేవుడు మరి కట్లు విప్పి సాధనంగా వాడుకొని గాడిద యొక్క జీవితంలోని మరి దేవునికి అంటే యజమానికి నమ్మకమైన గాడిదగా ఉండేటప్పుడు దేవుడు దానికిచ్చిన ఘనత మనం చూస్తూ ఉన్నాము. యేసుప్రభువారిని మరి మోసింది కాబట్టి యేసుప్రభువారిని మోసినంత సేపు కూడాను అక్కడున్న ప్రజలందరూ కూడాను బట్టలు వేయడము, తర్వాత మరి కొమ్మలు వేయడం, పాటలు పాడడం, నాట్యం ఆడడం అంది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినాన్ని మన యొక్క జీవితాల్లో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంది. మట్ల ఆదివారపు దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజైతే దేవుడు మనల్ని మనకు విమోచిస్తూ ఉన్నారో అప్పటి నుంచి దేవునికి మనం సాధనంగా వాడబడాలి. మన తండ్రి మనకి ఇచ్చే బహుమతి కొరకు మన తాలూకా నమ్మకత్వం మంచిగా ఉండాలి. మరి అప్పుడు దేవుడు మనకి గౌరవాన్ని, ఘనతను అనుగ్రహిస్తారు. ఈ లోకంలో అనుగ్రహిస్తారు. తర్వాత కాలంలో కూడా దేవుడు గౌరవాన్ని, ఘనతను అనుగ్రహిస్తారు. మరి అలాగనే యేసుప్రభు వారిని వారు సంతోషపరచడానికి, గౌరవించడానికి, ఘనతకు సాదృశ్యంగా అక్కడ మట్టలను, ఖర్జూరపు కొమ్మలను అక్కడ నరికి వేశారు. వాళ్ళు దారి పొడుగునా పరిచారు. దాంతోటి జయగానాలు చేశారు, నాట్యాలు చేశారు కదా! వాటికి కూడాను ప్రాముఖ్యమైన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని, రెండవది నీతి మంతులకు సాదృశ్యాన్ని, మూడవది విజయానికి సాదృశ్యంగా చూసాం మనం. కాబట్టి వీటన్నిటిని ఒక గాడిద పిల్లగా లేకపోతే ఖర్జూరపు మట్టగా మన యొక్క జీవితాల్లోని ఆధ్యాత్మికమైన జీవితాల్లో, దైనందిన జీవితాల్లో దేవుడు మనకి రక్షణ అనుగ్రహించడానికి, విమోచన అనుగ్రహించడానికి, మనల్ని పాత్రలుగా వాడుకోవడానికి, మనల్ని ఆస్వాదించడానికి, మన ద్వారా అనేకులు ఆస్వాదించబడడానికి, తద్వారా దేవుని యొక్క నామానికి మహిమను, ఘనతను దేవుడు తెచ్చుకొనడానికి పరలోక రాజ్యంలో మరి చక్కని ఘనతను, చక్కని బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి వాక్యం వీక్షిస్తున్న మీరు ఎక్కడి నుంచి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ యొక్క వాక్యం వీక్షిస్తూ ఉన్నారో, నిజంగానే ఏ బంధకాలతో బంధింపబడి బాధపడుతూ ఉన్నారో ఈ యొక్క దినాన్ని శిలువ పాదముల ఎదుకు వద్దాము. యేసు ప్రభువు యొక్క శిలువ పాదముల యొద్దనే మనకి గొప్ప విమోచన, గొప్ప విడుదల దేవుడు అనుగ్రహిస్తూ